శ్రీగురుభ్యో నమ. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 అమ్మవారి సహస్రనామ స్తోత్ర అధ్యయనంలో భాగంగా ఇవాళ మనం 106వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఈ 106వ శ్లోకంలో ఉన్న నామాలు, 107వ శ్లోకంలో పూర్వార్ధంలో ఉన్నటువంటి నామాలు, సాకిని అమ్మవారి యొక్క స్వరూపం. 106వ శ్లోకం, 106వ శ్లోకం, తర్వాత 107వ శ్లోకం పూర్వార్థం. ఇప్పుడు మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాదుని సేవిత. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాదుని సేవిత. 107వ శ్లోకంలో పూర్వార్థం కూడా చెప్పేస్తే సాకిని అమ్మవారి రూపస్వరూపం పూర్తిగా వస్తుంది. ముద్గౌదనా సక్తచిత్త సాకిన్యంబాస్వరూపిణి. ముద్గౌదనా సక్తచిత్త సాకిన్యంబాస్వరూపిణి. మూలాధారాంబుజారూఢ ప్రథమం, పంచవక్త్ర ద్వితీయం, అస్థి సంస్థిత తృతీయం, అంకుజాది ప్రహరణ చతుర్థం, వరదాది నిషేవిత పంచమం. పంచపది అయం శ్లోక. అనంతరం 107 శ్లోకంలో ఈ నామాలు కూడా చూద్దాం. 2 నామాలు ఉన్నాయి. ముద్గౌదనా సక్తచిత్త షష్ఠం, సాకిన్యంబా స్వరూపిణి సప్తమం. సప్తపది ఏతత్ శ్లోకద్వయం. మూలాధారాంబుజారూఢ ప్రథమం, పంచవక్త్ర ద్వితీయం, అస్థి సంస్థిత తృతీయం, అంకుశాది ప్రహరణ చతుర్థం, వరదాది నిషేవిత పంచమం, ముద్గౌదనా సక్తచిత్త షష్ఠం, సాకిన్యంబా స్వరూపిణి సప్తమం. ఈ 7 పదాల్లోనూ స్వాకిని అంబ స్వరూపం వర్ణించారు వసుంజాది వాగ్దేవతలు. ఎలా ఉన్నారు ఈ అమ్మవారు? మూలాధార అంబుజ ఆరూఢ అంటే 514 మంత్రం నుంచి 520 వరకు. ఇంతకుముందు 504 నుంచి 513 వరకు కాకిని అమ్మవారు నామాలు జపం చేశాం. ఇప్పుడు 514 నుంచి 520 వరకు ఉన్నటువంటి సప్తనామాలు కూడా సాకిని అమ్మవారి వర్ణన. మూలాధార అంబుజ ఆరూఢ. మూలాధార అంబుజ ఆరూఢ. మూలాధారం శక్తి చక్ర కేంద్రాల్లో మొదటిది. మనం నిటారుగా కూర్చున్నప్పుడు మన వెనక వెన్నెముక యొక్క చివరి భాగంలో వెన్నెముకకు తగలకుండా కింద ఉంటుంది. దాన్ని మూలాధార చక్రం అంటారు. ఆ మూలాధార చక్రంలోనే కుండలిని శక్తి రూపంలో అమ్మవారు ఉంటారు. అది ఇక్కడ విశేషమైన నామం. మూలాధార అంబుజ ఆరూఢ. మూలాధార చక్రం అనేటువంటి ఆ పద్మంలో ఉంటారు అమ్మవారు. ఈ మూలాధార చక్రం చాలా విశేషమైనది. ఇది ఈ సాకిని అమ్మవారు మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఈ శక్తి కేంద్రం ఎలా ఉంటుంది? చతుర్దళం 4 దళాలు 4 దళాలు ఉంటాయి అమ్మవారికి ఇక్కడ. ఇంకా పంచవక్త్ర 5 ముఖాలు ఉంటాయి. పంచముఖి అమ్మవారు సాకిని అమ్మవారు. అస్థి సంస్థిత ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్ర శోణిత. ఇప్పుడు సప్తధాతువుల్లో ఒకటైనటువంటి అస్థి సంస్థిత. అస్థి అంటే ఎముకలు. ఈ వీటికి అధిదేవత ఈ సాకిని అమ్మవారు. అంకుశాది ప్రహరణ
ప్రహరణ అంటే ఆయుధం. అమ్మవారి చేతిలో అంకుశ, ఆది, అంకుశము మొదలైన ఆయుధాలు ఉన్నాయి. అంకుశము, అలాగే తర్వాత బాణము, ఖడ్గము, గద, ఈ ఆయుధాలు ఉన్నాయి అమ్మవారికి. వరదాదిని సేవిత, వరదాదిని సేవిత, నితరాం సేవిత నిషేవిత, బాగా సేవించబడుతున్నారు. ఎవరి చేత? వరద, ఆది. వరద అనేటటువంటి నలుగురు ఉన్నారండి పరివార దేవతలు. వరద, శ్రీ, షండ, సరస్వతి. వరద, శ్రీ, షండ, సరస్వతి. వా, ష, ష, స. ఈ నలుగురు పరివార దేవతలతో అమ్మవారు సేవించబడుతూ ఉంటారు ఇక్కడ. ఇంకా తర్వాత ఏం చెప్పారు? ముద్గవదన, ఇది 107వ శ్లోకంలో పూర్వార్థం. ముద్గవదన సప్తచిత్త, ముద్గవదన సప్తచిత్త, ముద్గ, వదన, ఆసక్త, చిత్త. ముద్గ అంటే పెసలు, ముద్గ అంటే పెసలు. ఆఢక అంటే కందులు, తండుల అంటే బియ్యం, గోధుమ అంటే గోధుమలు. ఇవన్నీ సంస్కృతంలో పేర్లు. పెసలు మనకు తెలుసు కదా, అన్ని సంస్కృతంలో ముద్గ అంటారు. అందుకని అమ్మవారికి వడపప్పు ప్రసాదంగా పెడుతుంటాం, వడపప్పు నివేదన చేస్తుంటాం. ముద్గవదన సప్తచిత్త, అన్నం వండిన తర్వాత దాంట్లో పెసరపప్పు వేసి, పెసరపప్పుతో కూడిన అన్నం, దాంట్లో గోఘృతాన్ని, అది వండిన తర్వాత గోఘృతాన్ని పరిశోధించి ప్రోక్షణ చేసి, దాంట్లో గుడం, బెల్లం అన్నింటిలో వస్తుంటుంది, బెల్లం దాంట్లో వేసి, అది ఆ పెసరపప్పుతో మిశ్రితమైనటువంటి అన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తారు. అది పదార్థం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అంచేత ఏం చెప్పారు ఇక్కడ? ముద్గవదన ఆసక్త చిత్త, పెసరపప్పుతో మిశ్రితమైన అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఇంకా ఎవరు అమ్మవారు? సాకిన్యంబా స్వరూపిణి, సాకిని అమ్మవారు, సాకిని అంబా స్వరూపిణి. ఎంత అద్భుతమైన నామం అండి. ఇప్పుడు ఈ సాకిని అమ్మవారి నామాలు మొత్తం 514 నుంచి 520 వరకు కూడా సప్తనామాలు అమ్మవారి స్వరూపాలు కనుక ధ్యానిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం మూలాధారాంబుజారూఢాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పంచభక్తురాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అస్థి సంస్థితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అంకుశాది ప్రహరణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వరదాది నిషేవితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ముద్గవదనాసక్తచిత్తాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం సాకిన్యంబా స్వరూపిణ్యై నమో నమః. దీంతో సాకిని అమ్మవారి యొక్క మనకు స్వరూపం తెలిసింది. ఆ అమ్మవారి అనుగ్రహంతో మనం ఇవాళ ఈ భాగాన్ని పూర్తి చేసుకుని, తర్వాత మనకు హాకిని అమ్మవారు స్వరూపం వస్తుంది. ఆ విశేషాలను తర్వాత కార్యక్రమాన్ని తెలుసుకుందాం. స్వస్తి.